హే గైస్, జిపి హియర్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం PyQt5 యూస్ చేసుకొని ఫస్ట్ బేసిక్గా ఒక విండోని ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ని యూస్ చేసుకొని ఒక విండోని మెయిన్ టెంప్లెట్ అనమాట. ఇది మనం ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయాలనుకున్నా కూడా PyQt5 యూస్ చేసుకొని ఈ టెంప్లెట్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక బేస్ థింగ్ అనమాట మనం. ఓకే, సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫర్దర్గా మనం దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి దాని గురించి అయితే మాట్లాడదాం. ఓకే, దానికోసం ఫస్ట్ మనం VS కోడ్ని అయితే యూస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను template.py అనే ఒక ఫైల్ని అయితే తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్గా నేను ఒకసారి చెప్పున్నాను దీని గురించి, PyQt5లో హలో ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా. సో దానికి కొంత డిఫరెంట్గా మనం ఇప్పుడు క్లాసెస్ని అయితే యూస్ చేయబోతున్నాం అనమాట. సో మీరు క్లాసెస్ కానీ ఐడియా లేకపోతే మీరు ఒకసారి మన ఛానల్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక క్లియర్గా చాలా మంచిగా అయితే 1 అవర్ పాటు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చున్నాను అనమాట. 40 minutes ఉంది వీడియో. సో వీడియోని ఒకసారి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు చాలా మంచి ఎగ్జాంపుల్తో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని అయితే వాచ్ చేయండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం PyQt5లో క్లాసెస్ని యూస్ చేసుకొని మెయిన్ విండోస్ని అండ్ టైటిల్స్ని హైట్ విడ్త్ వీటన్నిటిని అయితే ఇచ్చేసి మనం ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ PyQt5. ఓకే, ఫస్ట్ PyQt5.qt widgets. ఓకే, widgets import q widget. ఓకే, కామా q application. ఓకే, ఇవి మనం లాస్ట్ కూడా తీసుకుందాం, q application. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఇంపోర్ట్ సిస్టమ్ కూడా కావాలి. ఓకే, ఇంపోర్ట్ సిస్. ఓకే, సో ఇప్పుడైతే మనం క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి మనం మెయిన్ విండో అని తీసుకుంటున్నాం అనమాట. మీకు నచ్చిన క్లాస్ మీరు అయితే డిఫైన్ చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి. ఓకే, మీరు లోయర్ కేసులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మెథడ్స్ మనం లోయర్ కేసులో క్రియేట్ చేస్తాం, మళ్ళీ క్లాసెస్ కూడా లోయర్ కేసులో క్రియేట్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో దానికోసం మనం క్లాస్ని స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇందులోకి మనకి క్యూ విడ్జెట్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్యూ విడ్జెట్. ఓకే, సో క్యూ విడ్జెట్ అనే క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇన్హెరిటెన్స్ని యూస్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, def__init. ఓకే, అండ్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇక్కడ మనం దీనికి సూపర్ స్టేటస్ అయితే ఇస్తున్నాం అనమాట, __init. ఓకే, సరే ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అయితే మనం దీనికి టైటిల్ని సెట్ చేద్దాం. సెల్ఫ్ డాట్. ఓకే, సెట్. ఓకే, విండో టైటిల్. విండో ప్రతి లెటర్ అంటే ప్రతి వర్డ్ కూడా మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అయితే వస్తుంది అనమాట, స్టార్టింగ్ లెటర్. ఓకే, దాన్ని మర్చిపోవద్దు మీరు. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి ఏమి యూస్ చేద్దామంటే సెట్ విండో టైటిల్ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనం డెమో టెంప్లెట్ అనేది నేను నేమ్గా ఇస్తున్నాను అనమాట. ఇది మనం క్రియేట్ చేసే GUI నేమ్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సెల్ఫ్ డాట్ సెట్. నెక్స్ట్ మినిమం విడ్త్ ఎంత ఉండాలనేది ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం, మినిమం. ఓకే, స్పెల్లింగ్స్ కొంచెం చూసుకొని టైప్ చేసుకోండి. మినిమం విడ్త్ వచ్చేసి ఒక 500 అనుకుంటున్నాం. ఓకే, సో సెల్ఫ్ డాట్ సెట్ మినిమం హైట్. మినిమం HEIGHT. ఓకే, 500. ఓకే, ఓకే, సో మనం ఇక్కడ టైటిల్ ఇచ్చేసాం, అలాగే మనకి ఇక్కడ హైట్ విడ్త్ని కూడా మెన్షన్ చేసేసుకున్నాం. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇఫ్ నేమ్ కండిషన్ రాసేసుకొని మనం అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు మెయిన్ స్కోర్ మెయిన్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం యాప్ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ని క్యూ అప్లికేషన్ ఆబ్జెక్ట్ని అయితే క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో క్యూ అప్లికేషన్. ఓకే, సో ఇందులో మనం sys.rgv. ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్ ఆ లెవెల్లో సెండ్ చేయాల్సి ఉంటుంది, బట్ మనం ఇప్పుడు అవేం సెండ్ చేయట్లేదు కాబట్టి అలా ఉండొచ్చుది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, దాన్ని షో చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం MW అని తీసుకుంటున్నాం మెయిన్ విండో ఆబ్జెక్ట్గా. ఓకే, మన క్లాస్ని అయితే తీసుకొస్తున్నాం ఇక్కడ. ఓకే, సో MW.show అంటే అప్పుడు మనకి అది చూపిస్తుంది అనమాట. అండ్ దెన్ క్యాన్సిల్ అవ్వడానికి కోసం, ఆటోమేటిక్గా ఏదైనా ఎర్రర్స్ వస్తే క్యాన్సిల్ అయిపోవడం కోసం ఇక్కడ మనకి app.execute. ఓకే, sys.exe అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ ద్వారా మనకి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇప్పుడైతే ఒకసారి మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. python template.py. ఓకే, సో
సో ఇది యాక్చువల్గా ఎగ్జిట్ మెథడ్. ఓకే, ఎగ్జిట్ మెథడ్. EXEC అనుకుంటా. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి సిస్టంలో ఎగ్జిట్ మెథడ్, ఇది యాప్ యొక్క మెథడ్ అనమాట. ఓకేనా, EXEC. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, చూడండి ఇప్పుడు మనకి డెమో టెంప్లెట్ టైటిల్తో ఒక విండో అయితే మనకి క్రియేట్ అయింది. సో ఇక్కడ ఫర్దర్గా మనం ఏం రాయాలనుకున్నా కూడా, మనం ఏ విడ్జెట్స్ని యాడ్ చేయాలనుకున్నా కూడా ఈ లెవెల్లో ఇక్కడ మనం విడ్జెట్స్ని యాడ్ చేస్తాం అనమాట. యాడ్ విడ్జెట్స్. ఓకేనా, సో ఇప్పుడు వరకు మనం రాసింది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క మనం రాసే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఇక్కడ వరకు కామన్గా ఉంటుంది. అందుకోసమే దీన్ని సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ వరకు మీరు ప్రోగ్రామ్ రాసుకొని నెక్స్ట్ సెషన్కి రెడీగా ఉండండి. అండ్ మీరు కూడా ఎలాగో ఈ డేటా అంతా బయటే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మిగతా అట్రిబ్యూట్స్తో కూడా. ఓకేనా, సో ఇది వీడియో అయితే. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.